హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు భార్గవి కిచెన్లో ఓట్స్ లడ్డు అనేది డ్రై ఫ్రూట్స్తో ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి నేను ఇక్కడ 1 స్పూన్ దాకా నెయ్యి అయితే తీసేసుకున్నానండి. ఇక్కడ నెయ్యిలో నేను ఇక్కడ కాజు, అదేవిధంగా పిస్తా ఇలా ఒక 1 మినిట్ పాటు డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం మనకి ఆరెంజ్ కలర్గా వచ్చినప్పుడు ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి అయితే తీసేసేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసేసుకుని అదే నెయ్యిలోనే నేను ఇంకా ఎక్స్ట్రా కూడా వేయలేదు. ఇక నేను 2 కప్పుల దాకా ఓట్స్ అనేది తీసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది చక్కగా ఈ ఓట్స్ అనేది మనం మిక్స్ చేసేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా ఓట్స్ వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి తిరుపతి కనుక ప్రసాదం ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అదే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. 5 మినిట్స్ వేయించుకుని కంప్లీట్గా ఓట్స్ అనేది చల్లారాక నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసేసుకుంటున్నాను. ఇందక్కడ వేయించుకున్న ఓట్స్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, కొంచెం 2 యాలకులు కూడా తీసేసుకుని మొత్తాన్ని అయితే ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుంది చక్కగా. ఈ పౌడర్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదే మిక్సీ జార్లోకి నేను ఇంకా ఇప్పుడు ఇక నేను 2 కప్పుల ఓట్స్ దాకా తీసేసుకున్నాను కదా. సో 1 కప్పు దాకా నేను సీడ్స్ లేని ఖర్జూరం అయితే తీసేసేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్జూరం బదులు మీరు బెల్లం తీసేసుకున్న 1 కప్పు దాకా తీసుకున్న కరెక్ట్ షుగర్ మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. మీరు బెల్లం ఎందుకు, నాకు ఖర్జూరమే డైట్ ఫాలో అయ్యేవాళ్ళు అలాంటిది అయితే ఇక్కడ ఖర్జూరం తీసుకుంటే బెస్ట్ అని చెప్పి నేనైతే చెబుతాను. ఇక్కడ నేనైతే ఖర్జూరంనే తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం కూడా ఇందాక నేను పౌడర్ లాగా చేసుకుని పెట్టుకున్నాను కదా ఓట్స్, దానిలోకి అయితే ఇక్కడ నేను ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా వేసేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న ఖర్జూరంని మొత్తాన్ని అయితే చేతితో చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఓట్స్ పౌడర్ని ఇలా ఖర్జూరంలో ఇలా చేత్తోనే మనం మొత్తాన్ని మిక్స్ చేసుకోవచ్చు. లేదు ఇలా మిక్స్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే ఒక్కసారి మిక్సీలోనే మరొకసారి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోండి. మొత్తటి పౌడర్ లాగా అనేది వస్తుంది. అంటే మనం ఏది తీసుకున్నా అది పర్ఫెక్ట్గా అనేది మిక్స్ అవ్వాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లడ్డూలాగా చేత్తోనే ఏమీ వేయకోకుండా చక్కగా లడ్డూలాగా మిక్స్ చేసుకుంటే ఓట్స్ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది.